క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ పండుగ తర్వాతి 4వ ఆదివారమును మనము ప్రారంభం చేసుకుందాం. ఈనాటి ప్రారంభ కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 20వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనాని వాని పగలరా, వరదూత లైనాని వరదూత లైనాని వరదూత లైనాని వాని పగలరా, పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరూపమ ఫలభూతి నీతి ప్రభావం, నిరూపమ ఫలభూతి నిరూపమ ఫలభూతి నిరూపమ ఫలభూతి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగులాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిరోమా, పరమానంద ప్రేమ పరమానంద మానంద ప్రేమ భక్తులకిరోమా, జనక కుమారమ్మ నను ఏకదేవా, ఘన మహిమ చేలోను ఘనరా నిత్యముగా, ఘన మహిమ చేలోను ఘన మహిమ చేలోను ఘన మహిమ ఘనరా నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత వాని పగలరా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును
నీ నివాస స్థలమునకు తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎదుగు చేరను. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రేర యథార్థ దేవుతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుగుల పాపలు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు ననుకుంటిని. నీవు నా పాపదోషము మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నిద్రపుచ్చున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితి లేని కనికరముని ఎందుకు ఆశ్రమకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతకు కుమారునిచ్చిన మిగుల కన్నగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నీ జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చింతను గూర్చి శరీర జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలను క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసించు వారికి దేవుడి కుమారునికి అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభు, ఆయన రక్షణ అందరికీ దయచేయము. ఈస్టర్ పండుగ తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగము ఉన్నట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునున్నత ఘన స్థలము లందునా ఇలాకు సమాధానం నరుల కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వపరి పరిపూర్ణ శక్తిగల పరమాజ మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతి సయమును మదిదలచియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకాత్మా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము ఏకదేవుని పిల్లమును కనిక ప్రియచము సల్లాగా లోక పాపమును మోసుకపో యేసు రక్షణ వాసిత కుడి వైపున యేసు ప్రార్థనలి ఆవికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో అయిన దేవుని పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామిప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీ
యందు విశ్వాసం ఉంచు వారి మనుష్యులను ఏకీవింపజేసి ఉన్నావు. నీ ప్రజలమని మేము నీ ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీ వాగ్దత్తము చేసిన వారిని అపేక్షించు లోకమందు నానా విధమైన మార్పులు కలుగుచున్నాను. నిజమైన సంతోషం ఎక్కడ కలుగును అక్కడనే మా హృదయం నిలుపునట్లు కృపదాయిచ్చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సహాయకదేవుడవై ఎగువులు జీవించు పరిపాలించును నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. యాకోబు పత్రిక 1:16 నుంచి ఈ దినముకే ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రదఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కలుగు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదరని కనుక ప్రతి పురుషుడు వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడే ఉండగలడు. ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కలుషమును విరవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. వాక్యము కలిగి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 15 వచనాలు కుమారి వెంగుల చదువుతారు. ఓ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో నన్ను అడగటలేదు. కానీ నేను ఈ సంగతిని మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయుడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు. గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయుడు. నేను మీతో చెప్పవలసినది ఇకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వారిని సహింపలేదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యస్వరూపంలోనికి నడిపించి ఆయన అంతటా తానే మేమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచు. తండ్రి కలిగినవన్నీ నావి. అందుచేత ఆయన నానా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయమని నేను చెప్పి సువార్త పాత్ర తప్పని క్రీస్తు
విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంగా ధరింపబడి కన్యైన బలి పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి అదృశ్య లోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును మనము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వర్తమానం విందాం. వర్తమానం వినడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకండి మనందరికీ సుపరిచితమైన కీర్తన, మరి రెవరెండ్ భేతాళ జాను గారు రాసిన కీర్తన 243 కీర్తన పరిశుద్ధాత్మన గౌరవము జీవమా యేసు ప్రభుని విడమన కీర్తన వచ్చిన మార్చి వచ్చిన పాడుకుందాం. చివరి వచ్చినప్పుడు అందరు లేచినప్పుడు పరిశుద్ధాత్మను గౌరవము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తోనని పరలోకపు తండ్రి పలికి వేదమునందు పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము వేదగమ పఠనము గది నరచికాటింట సరకులో వెదకురీతి పల్మరు వెదకినను నీర దకమై పోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగు తిరుగుటగది. యేసు ప్రభుని ఎరుగు తిరుగుటగది. నరరూపుగాంచి దూర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలమైన మేలిట. అన్నిటి కన్నా ప్రబలమైన మేలిట. నిరనామి మరబెట్టు పవనుడాది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక. పరిశుద్ధాత్మను గౌరవము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవునియు
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఈస్టర్ పండుగ తర్వాతి 4వ ఆదివారమును జరుపుకుంటున్నాము. ఈ కరోనా వైరస్ వ్యాధి వలన విశ్వవ్యాప్తంగా ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు చేస్తూ చాలా వరకు సఫలీకృతను సాధిస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే త్వరలో ఈ ముద్దు నుండి మనము విడుదల పొంది దేవాలయంలో కలుసుకొని మనం దేవుని నామాన్ని స్తుతించడం త్వరలో ప్రభు మనకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నేను విశ్వసిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మార్చి 8వ తేదీ ఫాదర్స్ డే. మార్చి 8వ తేదీ ఫాదర్స్ డే. మే 10వ తేదీ మదర్స్ డే. గుర్తుపెట్టుకోవాలి. మార్చి 8వ తేదీ ఫాదర్స్ డే, అది ఆదివారం వచ్చింది మనకి. ఈరోజు ఎవరి డే? మదర్స్ డే, తల్లుల శుభదినోత్సవం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనము, నీ తండ్రి మాట నిర్లక్ష్యము చేయవద్దు, నీ తల్లిని ముదిమి యందు ఆమెను పట్టించుకోకుండా నిర్లక్ష్యము చేయవద్దని రాయబడింది. దేవుడు ఆదాము అవ్వలను మాత్రమే సృష్టించాడు. వారు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆదాము అవ్వలను మాత్రమే మనుషులుగా సృష్టించాడు. ఆ హవ్వ గర్భము నుండి ఈనాడు కోటాను కోట్ల మంది వచ్చారు. సృష్టికర్త తండ్రి అయితే ప్రతి సృష్టి చేసే తల్లి తన గర్భాన బిడ్డను దేవుడు ఏర్పాటు చేసి, ఈ సృష్టిలో స్త్రీ అయినా పురుషుడైనా, రాజైనా రౌడీ అయినా సైతానైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో నుండి పుట్టినవారు. కాబట్టి ఆ తల్లిని మనం పూజించటం, ఎక్కడ స్త్రీలు పూజించబడతారు అక్కడ దేవతలు కొలువు ఉంటారని ఒక సూక్తి కూడా ఉన్నది. ఆ తల్లిని ప్రేమించాలి, ఆ తల్లిని గౌరవించాలి. అప్పుడే మనము తల్లికి నిజమైనటువంటి ఆ ప్రేమను, నిజమైనటువంటి ఆ ఆనందాన్ని మనం పంచిపెట్టిన వారంగా ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి అయిన తల్లి, అత్త అయిన తల్లి, కూతురైన తల్లి, ఒక మాటలో చెప్పాలంటే స్త్రీగా పుట్టిన ప్రతి బిడ్డ తల్లేనని ఒక చరిత్రకారుడు చెప్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు సాగుతాను. ఈ మధ్య వాట్సాప్లో యూట్యూబ్లో కూడా వచ్చిందండి. కోడలు ఏం చేసిందంటే ఒక పాత గిన్నెలో అన్నం వేసి, ఏదో కాస్త పచ్చలాంటి అన్నం వేసి ఆ గిన్నెలో పిల్లవాడికి ఇచ్చరే, నాయనమ్మకి ఇచ్చినా పోరా అని చెప్తాను. ఆ పిల్లవాడు అడిగాడు, అమ్మా ఏంటి ఇలాంటి గిన్నెలు వేసావు, ఇలాంటి ప్లేట్లో నాయనమ్మకి అన్నం వేసావంటే, ఆమె సరి కళ్ళు కనపడవలేదా, ఆమె సరిపోతులే పోరా అని చెప్తాడు ఆ తల్లి. అప్పుడు ఈ పిల్లవాడు అంటాడు, అమ్మా ఈ గిన్నె జాగ్రత్తగా నేను దాచిపెడతానమ్మా అంటాడు. ఎందుకంటే రేపు నీకు అవసరం కదా మాట అయితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అని చెప్తాడు. ఆ మాటకి తల్లి అలా కళ్ళు తెరిచి ఆశ్చర్యపోయింది. ప్రేమ నేర్పిలారా, ఈ సృష్టిలో స్త్రీకున్న గొప్పతనము ఎవరికి లేదని తెలుసు. స్త్రీని దేవతగా కూడా పూజిస్తామని తెలుసు. కానీ పురుషుడికి పురుషుడు శత్రువు అని రాయబడలేదు, కానీ స్త్రీకి స్త్రీయే శత్రువు అని రాయబడింది. స్త్రీకి స్త్రీ అనే శత్రువు అని రాయబడింది. తల్లికి బిడ్డకు కావచ్చు, అత్తకి కోడలకు కావచ్చు, కోడలికి మామ కావచ్చు, లేక ఆడబిడ్డకి, లేకపోతే వీళ్ళందరికీ ఎవరికైనా కావచ్చు. కనుక
ఈ మదర్స్ డే సందర్భంగా బిడ్డల కన్నా ప్రతి తల్లికి లేక స్త్రీగా ఉన్న ప్రతి తల్లికి మనవి చేసుకుంటున్నాను. ఆమె తల్లి అయినా, అత్తయ్య అయినా, ఆడబిడ్డ అయినా మనం ప్రేమించే మనస్సు కలిగి ఉంటేనే ఇది నిజమైన మదర్స్ డేగా ఉంటుందని మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ సృష్టిలో మనం ఫాదర్స్ డే మార్చి ఎన్ని చేస్తున్నాం. మే 10 దాదాపు 2 నెలల వ్యవధితోటి మనము ఈ యొక్క ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. కనుక సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ బిడ్డలకే కానీ యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరి ఆ తల్లులైన వారందరూ కూడా మీ అందరికీ మదర్స్ డే శుభములు తెలియపరుస్తున్నారు. ఓకేనండి, దేవుని యొక్క వర్తమానంకి వెళ్దాం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము ప్రేరణ బిడ్డలారా, పరిశుద్ధాత్మ కార్యములు. అందరూ చెప్తారు ఈ మాట, పరిశుద్ధాత్మ కార్యము. వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కార్యం. ఈ పరిశుద్ధాత్మను గురించి నేను చాలా పుస్తకాలు చూశాను. ఒకసారి గ్రహిద్దామండి. ఒకటి హెబ్రీ భాషలో రువాక్ హాకొడేష్ అన్న, రువాక్ హాకొడేష్. రెండోది గ్రీకు భాషలో అగియా పెనోమా. లాటిన్ భాషలో స్పిరిటోస్ శాంటోస్. హిందీ భాషలో పవిత్రమా. తమిళ భాషలో పరీకుట్ట అవి. ఇలా అనేక భాషల్లో నేను పరిశీలన చేసినప్పుడు వీటన్నిటికీ వ్రాయబడినటువంటి ఒకే ఒక అర్థం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఏంటండి ఉచ్ఛ్వాస అంటే అమ్మా చూడాలి. ఉచ్ఛ్వాస అంటే గాలి పీలవటం, నిశ్వాస అంటే వదిలిపెట్టడం. మళ్ళీ చెప్పండి. ఉచ్ఛ్వాస అంటే గాలి పీలవటం, నిశ్వాస అంటే వదిలిపెట్టడం. ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి పీల్చి వదిలిపెట్టడం, కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోవడం, అప్పుడు ఈ గాలి బయటికి పోవడం, ఈ ఊపిరి ఆగిపోవడం. నేను చెప్పినటువంటి ఈ హెబ్రీ, గ్రీకు, లాటిన్, హిందీ, తమిళ్ భాషల్లో ఉన్నటువంటి అర్థాలన్నిటికీ మూలమైందంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనే అర్థాన్ని ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ, స్పిరిట్ అనేది దేవుడు మనలో ఉంచాడు, ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ ఏమిటంటే సామెతలు 28లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆదికాండం 1:27లో దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మాయను. వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక మనుషుడనేవాడు జీవాత్మ ఎప్పుడయ్యాడంటే దేవుని యొక్క ఆత్మను తన నాసికారంధ్రంలో ఊదినప్పుడు ఆ గుండె కొట్టుకోవడం ప్రారంభమై అతడు జీవాత్మాయను. హి బికేమ్ ఏ హ్యూమన్. అతడు మనిషిగా మారిను, తన పోలికలో మనిషి ఆయన. మనిషిగా పుట్టిన మానవుడు తన లోపల ఏమన్నదంటే 3 ఉన్నాయండి. మనిషికి 3 ఉన్నాయి. 1 శరీరము కనబడుతుంది, 2 ఆత్మ, 3 ప్రాణం. ఈ 3 ఆత్మ లేక ప్రాణం అనేది దేవుడు మనలో ఉంచాడు. మనకు తెలియని 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? పుట్టడం, గిట్టడం. చెప్పండి మళ్ళా. పుట్టడం, గిట్టడం. ఎప్పుడు పుడతామని తెలియదు. ఒకసారి గుర్తు చేసుకోండి. నువ్వు ఎప్పుడు పుట్టావు తెలుసా? అమ్మ గర్భంలో నువ్వు బయటకు వచ్చే రోజు నీకు తెలుసా? ఆ రోజు అమ్మ నీ కోసం పడ్డ పాటలు నీకు తెలుసా?
ఆమె అవసరమైతే ప్రాణం కోల్పోయిన సరే నీకు ప్రాణభిక్ష పెట్టు. కనుక అదేం పిల్లరా, దేవుడు ఈ లోకానికి మనల్ని తన ఆత్మను ఊది మనిషిగా చేసి ఈ లోకానికి పంపించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. తన ఆత్మను ఊది ఈ లోకానికి మనిషిగా దేవుడు మనల్ని పంపినాడు. ఈ హెబ్రీ, గ్రీకు, లాటిన్, తమిళ్, హిందీ బైబిల్లో నేను చూసినప్పుడు, వాటన్నిటిలో పరిశీలన చేసినప్పుడు బైబిల్లో ఈ శ్వాస గురించి దాదాపు 88 సార్లు రాయబడింది. 88 సార్లు రాయబడింది. దేవుడు తన ఆత్మను ఎప్పుడు మనుషులను పంపాడు? తన పరిశుద్ధాత్మ గురించి సుమారు 92 సార్లు ప్రత్యక్షపరచుకున్నాడు. God revealed himself through the Holy Spirit. ఆయన తన పరిశుద్ధాత్మను సుమారు 92 సార్లు బైబిల్లో ప్రత్యక్షపరచబడినట్లు రాయబడింది. కనుక ఈ రోజు నువ్వు ఒక మనిషిగా ఇక్కడ ఉన్నావంటే కేవలము మట్టిగా దేవుడు చేసినంత మాత్రాన్ని మనిషిగా లేవండి. నీలో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నువ్వు మనిషిగా మారి. మరి నీలో ఈ ఆత్మ ఉన్నది అన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ ఆత్మ నీలో ఉన్నది అన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. బైబిల్లో దేవుని బిడ్డలారా గమనించండి. ఈ పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. అందులో పరిశుద్ధాత్మను గురించి ఏం రాయబడ్డాయంటే దేవుని పరిశుద్ధాత్మ గురించి 15 సత్యాలు రాయబడ్డాయి. 15 సత్యాలు. ఉదాహరణకి ఆయన సర్వంతరయామి, ఆయన నిత్యుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వతోముఖి శక్తి గలవాడు అని ఈ 15 విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి. పరిశుద్ధాత్మకు గల దేవుని పేర్లు 14 ఉన్నాయి. పరిశుద్ధాత్మకు గల పేర్లు బైబిల్లో 14 ఉన్నాయి. త్వరగా రాయగలిగితే స్పీడ్గా రాయవచ్చు. 1 ఆత్మ రాయబాకండి. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, నిత్యుడగు ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, మహిమా స్వరూపియైన ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ, ఆదరణకర్త, వాగ్దాన ఆత్మ, దత్తపుత్రుతాత్మ, పరిశుద్ధమైన ఆత్మ, విశ్వాసంతో కూడిన ఆత్మ, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మ, ఉపకార ఆత్మ. మొత్తం 14 పేర్లు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్. అయితే పరిశుద్ధాత్మ దేవుని వరాలు 18 ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు ఎన్ని ఉన్నాయండి? 18 వరాలు ఉన్నాయి. అయితే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు 57 ఉన్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్ని అంటే 57 కార్యక్రమాలు ఉన్నాయి. 57 కార్యక్రమాలు. మరలా చెప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి 15 సత్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని గల పేర్లు 14 ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని వరాలు 18 ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు 57 ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు 57 ఉన్నాయి. ఏమిటి పాస్టర్ గారు ఇందాక పరిశుద్ధాత్మ అంటున్నారు? మాకు కొంచెం అర్థం కాలేదు. దాని గురించి కాస్త వివరంగా చెప్పాలని మీరు అడగాలి. లెక్క ప్రకారం అసలేంటి పరిశుద్ధాత్మ? ఎవరి పరిశుద్ధాత్మ? చాలా జాగ్రత్తగా వింటూ మనకు అర్థం. తండ్రి, ఆ తర్వాత ఎవరు? కుమారుడు, తర్వాత మాట్లాడండి గట్టిగా. ఫస్ట్ ఎవరు? తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధ. నన్ను ఒకసారి కాదు, దాదాపు ఒక 10-15 సార్లు నేను ఈ 25 సంవత్సరాల సర్వీసులో నన్ను దాదాపు ఒక 10-15 సార్లు అడిగారు. 10-15 మంది ఈ సర్వీసులో అడిగారు. ఏమని అడిగారంటే, పాస్టర్ గారండి, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, కుమారుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు, యెహోవా దేవునికి పెళ్ళయిందా అని అడుగుతున్నాడు. నిజమండి. నా 25 సంవత్సరాల సర్వీసులు సుమారు 10-15 మంది అడిగారు. ఈ గుంటూరు వచ్చినా కూడా 2 అడిగారు. అంటే వారికి అర్థం కాదు అసలు ఏంటి పరిశుద్ధాత్మ, ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి ఎవరు,
ఆ తండ్రికి పెళ్లి కాకపోతే ఆయన కుమారుడు ఎందుకన్నారు? ఆ కుమారుడు మళ్ళీ పరిశుద్ధాత్మనట్లేదని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాన్ని చాలా జాగ్రత్తగా ఉంటే మనకు అర్థం. ఫస్ట్ సృష్టికర్త ఎవరు? ఇది కూడా చెప్పకపోతే బీపీ పెరుగుతుంది, చెప్పాలి. సృష్టికర్త ఎవరు? యెహోవా దేవుడు. ముస్లింలు ఏమంటారు? అల్లా అంటారు. హిందువులు ఏమంటారు? బ్రహ్మ అంటారు కదా. సృష్టికర్త ఎవరంటే మూడు రకాలుగా చెప్తారు. ఓకే, ఇప్పుడు మనం క్రైస్తవ బైబిల్ ప్రకారం మన బైబిల్ ప్రకారం చూస్తే యెహోవా దేవుడు సృష్టికర్త. యెహోవా దేవుడు సృష్టికర్త అయితే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు? చాలా మందికి అల్లా సృష్టికర్త అయితే మహమ్మద్ ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చారు? మిగతా ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మందికి బ్రహ్మ సృష్టికర్త అయితే మిగతా దేవుళ్ళందరూ ఎక్కడ వచ్చారు? బాగా గమనించాలి. బ్రహ్మ సృష్టికర్త మిగతా దేవుళ్ళు ఎలా వచ్చారు? అల్లా సృష్టికర్త అయితే మిగతా ప్రవక్తలు ఎలా వచ్చారు? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సృష్టికర్త అయితే యేసు ప్రభువారు అలా రాలేదు కానీ, అలా పిలవబడలేదు కానీ, ఏదో ఒక ప్రత్యేకమైన రీతిగా చెల్లించారు. సృష్టికర్త మా దేవుడు మా దేవుడు మా దేవుడు గొప్పవాడని కొట్టుకుంటున్నటువంటి రోజుల్లో సృష్టికర్త ఎవరో క్లియర్గా బయలుపరచడం కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అసలు ఎలా వచ్చారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రూపంలో బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాం? అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించాయా అంటాం. అవునా కదా? చెప్పండి. తండ్రి మమ్మల్ని క్షమించాయా అంటాం. అసలు మా తండ్రి ఎవరు? మా నాన్నగారి పేరు ఎలీషా, మా అమ్మ పేరు సువార్తం అండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఏమంటాను? తండ్రి నా ప్రభువా నా రక్షక అంటాను. అంతేగాని ఓ ఎలీషా గారు నాన్నగారు ఓ అమ్మగారు సువార్తం గారు అంటలేదు నేను. అలాగే తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే తన పోలికలు ఒక మనుషుల్ని తయారు చేసి ఈయన దేవుడు ఈయన సృష్టికర్త అని చెప్పడానికి ఒక మనుషుని ఎన్నుకొని, ఒక పవిత్రమైనటువంటి ఒక తల్లిని, మరియమ్మ తల్లిని ఎన్నుకొని ఆ మరియ తల్లి గర్భాన కుమారుడుగా పుట్టాడు. గ్రహించాలి బాగా. యెహోవా దేవుడే సృష్టికర్తే. ఏమండి తండ్రిగానే రావచ్చు కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆత్మ స్వరూపైన దేవుడు మనుషులు కనపడతాడా? కనపడడు. కనపడడు కాబట్టి ఆయన కనపడాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలి. ఆ రూపం ఏంటంటే యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు రూపంలో ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. అంటే గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ ద క్రైస్ట్. క్రీస్తు ద్వారా ఆయన ఎవరు బయలుపరుచుకున్నారు? క్రీస్తు ద్వారా తండ్రి ఎవరు బయలుపరుచుకున్నారు? ఏ రీతిగా మనందరూ ఆయన తండ్రి అని పిలుస్తున్నామో ఆయన కూడా నా తండ్రి అని పిలిచాడు. తండ్రి వీళ్ళేమి చేయించున్నారు అన్నాడు కానీ నాన్న లేకపోతే అన్న వీళ్ళేమి చేయించున్నా అనరా. అందుకే చంద్ర పురుషోత్తం గారు ఈ వావి వరుసలు తెలియని ఒక పాట రాశారు. మనకి వావి వరుసలు తెలియాలని ఒక పాట రాశారు. బైబిల్లో వావి వరుసలతో కూడిన ఒక పాట ఉంది. ఏ పాట అది? యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా అన్న గాడా. అపోస్తులు ఉన్నారే వాళ్ళ యొక్క మా అన్నదమ్ములు కదా వీళ్ళందరూ. మహిమ గల పరిశుద్ధాత్మ ఇట్టి వలస మాకు తెలపలేదా అంటాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే ఆయన తండ్రి అని బయలుపరిచాడు, ఈయన కుమారుడు అని బయలుపరిచాడు, ఈయన పరిశుద్ధాత్ముడు అని బయలుపరిచాడు. బాగా గ్రహించాలండి. తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో సృష్టి చేశాడు. ఆ తండ్రి ఎవరో తెలియాలంటే ఒక మనిషి రూపంలో రావాలి. ఆ మనిషి రూపంలో యేసుక్రీస్తుగా వచ్చి 33 సంవత్సరాల నుండి ఆయన వెళ్ళాడు. మరలా మన మధ్యలోకి పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ రూపంలో
మనందరికీ కనబడకుండా ఆయన ఇమోర్టల్, సర్వాంతర్యామిగా మనతో ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమన్నారంటే, మేము చదువుకునేటప్పుడు మాకు చెప్పినటువంటి సిద్ధాంతాల్లో ద డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కార్నేషన్, అవతార సిద్ధాంతం అన్నారు. ద డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కార్నేషన్, అవతార సిద్ధాంతం. ఏమిటి అవతార సిద్ధాంతం? అవతార సిద్ధాంతం ఏంటి? తండ్రి ఎవరో తెలియాలంటే ఆయన ద్వారా ఒక మనిషి రావాలి. ఆయన ఎవరో తెలియాలంటే, ఆ ఆత్మ ఎవరో తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ గురించే ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ తండ్రి గురించే ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎవరు ఈ పరిశుద్ధాత్మ తండ్రి? ముందుగా యోహాను సువార్తలోకి వెళ్దాం. ఈరోజు చదువుకున్న సువార్త భాగం తీయండి దయచేసి. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 5వ వచనం మనం చూస్తే ఇక్కడ రాయబడింది, ఇప్పుడు నన్ను పంపిన వాని యుద్ధకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీరు ఎవరిని నన్ను అడగట్లేదు, కానీ నేను ఈ సంగతులు మీకు చెప్పినందున మీ హృదయమును దుఃఖముతోనే. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే ఉత్తరవాది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయనకు 14 పేర్లు ఉన్నాయని. ఆదరణకర్త, హోలీ స్పిరిట్, ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ కూడా ఆయన కొన్నటువంటి పేరు. యేసుప్రభు వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట చివరి దినాలలో, అంటే ఆయన చనిపోయే దినాల్లో చెబుతున్న మాట, నేను నా తండ్రి ఎదుగు వెళ్తున్నాను, నేను వెళ్ళకపోతే మీ దగ్గరికి ఆదరణకర్త రాడు. మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి తన పరిశుద్ధాత్మను బయలుపరచాలి. కాబట్టి ఆయన నేను తండ్రి ఎదుగు వెళుతున్నాను అని చెప్పాడు. బైబిల్లో మనం గ్రహించాలి ప్రియరా, యేసుప్రభు వారు ముందుగా పేతురు అడిగాడు. యోహాను సువార్తలో చాలా విషయాలు రాయబడ్డాయి. యోహాను సువార్త 13:36లో సీమోను పేతురు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావో మాకు చెప్పు, నేను అక్కడికి వస్తావని అడిగాడు. ఆ తర్వాత మత్తయి సువార్త దేని బిడ్డారా మనం చూస్తే 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తే 27వ వచనం, బోధ కూడా నేను సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించున్నాం కాబట్టి మాకేంటి లాభం అని అడిగాడు. అక్కడ పేతురు అడిగాడు. ఫస్ట్ ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేను వస్తామన్నాడు. రెండోసారి ఏమని అడుగుతున్నాడు? నువ్వు ఎక్కడ వెళుతుంటే మేము ఎక్కడ కూడా వస్తాం ప్రభా, మేము వెంబడిస్తే లాభం ఏంటి ప్రభు అని అడిగాడు. యోహాను సువార్త 13:36లో నీవు ఎక్కడికి వెళుచున్నావో అది మాకు తెలియపరచమని కోరాడు. యోహాను 14:6లో తోమా అంటున్నాడు కదా, నువ్వు వెళితే వెళ్ళావు కానీ ప్రభా, ఆ మార్గము ఎలాగో మాకు చెప్పండి, ఎలా రావాలో మాకు చెప్పండి అని అడుగుతాం. యేసు ప్రభువు చెప్పిన మార్గం ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎదుకు రాడు. సో తండ్రి ఎదుకు మనం వెళ్ళాలి అంటే మనకు దారి చూపించే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తేనని ఊడిపరిచేది ఎవరంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి. దావీదు అంటారు కదా, నా తల్లి యొక్క నేను స్తన్యపానము చేయించినప్పుడు ఈయన నా తల్లి అయిన నమ్మకం పుట్టించిన వాడు నువ్వే కదా. ఏమండి, పసిపిల్లలు మీరు ఎత్తుకోండి, మీ దగ్గర ఏడుస్తారు. అదే తల్లి ఎత్తుకుంటే ఏడు పారిపేస్తారు. ఎందుకని ఆ తల్లి యొక్క బిడ్డను ఎత్తుకోగానే తల్లి యొక్క హార్ట్ బీట్ క్లియర్గా తెలుస్తుందంట బిడ్డకి. బాగా గమనించాలి. తల్లి యొక్క ఆ గుండె కొట్టుకోవడం, హార్ట్ బీట్ అనేది ఈజీగా బిడ్డ గుర్తుపట్టదు మా అమ్మ అని. నువ్వు ఎత్తుకున్నప్పుడు ఏంటంటే, బిడ్డను ఎత్తుకున్నప్పుడు నీ గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మామూలుగా ఉన్నప్పుడు కంటే కూడా వేరే బిడ్డను తీసుకొచ్చుకున్నప్పుడు ఒక రకమైనటువంటి యాంగ్జైటీ నీకు వచ్చేసి నీ గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది, వెంటనే నీకు అది ఏడుస్తాడు బిడ్డ. అందుకే బిడ్డ నీ కాడ కాసేపు కూడా ఉండడు. ఎప్పుడు ఉంటాడంటే వాడు సంవత్సరం దాటిన తర్వాతనే నీ దగ్గర ఉంటాడు. అది కూడా మొఖం చూసి గుర్తుపట్టిన తర్వాత ఏడుస్తాడు. కనుక దేవుడారా, నా తల్లి యొద్దనే స్తన్యపానం చేయించినప్పుడు నమ్మకం పుట్టించినవాడు నువ్వే కదా. ఈ నమ్మకాన్ని పుట్టించిన వ్యక్తి ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు
కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఆయన మనకు బయలుపరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. 1 యోహాను సువార్త 14:6 ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. రెండవది చూస్తే యోహాను 16:15-26 బోధకునిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను 16:7-8 సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. యోహాను 16:13 ఆయన ఖండింపజేసే ఆత్మగా ఉన్నాడు. యోహాను 16:14 ఆయన జరగబోదని చెప్పేవాడిగా ఉన్నాడు. 16:17 బాప్తీసమును ఇప్పించేవాడిగా, బహిరంగంగా ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 1:8 ఆత్మలో బలాలు కలిగించేవాడిగా ఉన్నాడు, బలాన్ని కలిగించేవాడిగా ఉన్నాడు. రోమా 8:16, రోమా 8:26 ఆత్మలో బలము, ప్రార్థనలో శక్తి కలిగించేవాడిగా ఉన్నాడు. ప్రకటన 22:15 దత్తపుత్రాత్మకు సాక్షిగా ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రకాలుగా మనిషిని బలపరుస్తున్నాడు, నమ్మకం కలిగేటట్టు చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు, ఆయన మన ఎల్ల చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయి, ఏ రీతిగా మనకు బయలుపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారందరూ కూడా ఒకే హృదయం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ కలిగిన వారిగా ఉన్నారు. ఎట్లా పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరికి ఎలా ఉందంట? ఒకే హృదయం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ. ఎవరు ఏది కూడా తమదని అనుకోకుండా అంతా సమానమే అనుకొని వారు దేవుణ్ణి ఆరాధించారు. మరి ఈనాడు మనకు దేవుని ఆత్మ ఉన్నది, కానీ మనందరూ కూడా సమానము అని అనుకునే స్థితిలో మనం లేము. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనుకుంటున్నాం. మనం నాకు తెలిసి ఈ సృష్టిలో 2 భేదాలు ఉన్నాయండి. అమ్మా, నాకు తెలిసిన ఈ సృష్టిలో 2 భేదాలు ఉండాలి, ఇక వేరే భేదం ఉండకూడదు. 1 తెల్లవాడు, నల్లవాడు, చదువుకున్నవాడు, చదువులేనివాడు, పండితుడు, పామరుడు, లేకపోతే ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు, ధనికుడు. ఇలాంటి సర్వసాధారణమైన భేదాలు మనుషుల మధ్య ఉండాలి తప్ప దేవుని ఆత్మ నీలో గనక ఉన్నదని నువ్వు నమ్మకపోతే నీలో 100 రకాలైనటువంటి భేదాలు కలగవచ్చు. అదే దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో ఎటువంటి భేదము కూడా ఉండదు, ఎటువంటి భేదము కూడా ఉండదు. మదర్ తెరీసాట వెస్ట్ బెంగాల్లో చాలా కాలం ఉంది. ఎందుకు కొంతకాలం తర్వాత ఆమె సొంత దేశానికి వెళ్ళవలసి వచ్చింది, యుగోస్లేవియా దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఒక ఇంటర్వ్యూలో అడిగారంట, నువ్వు ఇండియా వెళుతున్నావు, వెస్ట్ బెంగాల్లో సేవ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ తెరీసా నువ్వు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు? మరి ఆ పేదలను పట్టుకోవడం, ఆ మలిన పడినటువంటి మనుషులను పట్టుకోవడం, దిక్కులైన వారిని పట్టుకోవడం, వారికి మరీ మలమూత్రాలు కూడా శుద్ధి చేసే పని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? ఇంతకు మించి సేవా కార్యక్రమాలు ఏం లేవా? స్కూల్ పెట్టకూడదా? హాస్టల్ పెట్టకూడదా? ఎన్ని కార్యక్రమాలు పెట్టకూడదు? నువ్వు ఇదెందుకు ఎంచుకున్నావని అడిగాను. నాకు జరిగిన సరే దానికి మదర్ తెరీసా ఏమన్నా తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ పేదవాడిలో అదే ఉన్నది, ధనికుడిలో అదే ఉన్నది, ఉన్నవాడిలో అదే ఉన్నది, లేని వాళ్ళు అదే ఉన్నది, నమ్మిన వాళ్ళు అదే ఉన్నది, నమ్మని వాళ్ళు అదే ఉన్నది. దేవుని ఆత్మ నా దేవుడు అందరిలో సమానంగా ఉన్నప్పుడు, నా దేవుడు అందరిలో సమానంగా ఉన్నప్పుడు నాకెందుకు వేరు వేరు ఆలోచనలని అన్నదట. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి నిజమైనటువంటి భక్తురాలు ఇవిడని ఆమెను కొనియాడాలంట. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకు ఒకే హృదయం, ఒకే మనసు, ఒకే ఆత్మ కావాలి.
అందుకే ఈరోజు చదువుకున్న పత్రిక పాఠ్య భాగములు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే అక్కడ చక్కని మాట రాయబడుతుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చదువుకున్నాం కదా, 16వ వచనం నుండి చూస్తే వేరుగలరా అక్కడ రాయబడుతున్న మాటలు మనం చూడవచ్చు. చూడండి, దయచేసి చదవండి మాట. యాకోబు 1:16. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడు అంటే అర్థం చెప్పండి. వాయ్ జ్యోతిర్మయుడు అంటే అర్థం చెప్పండి. జ్యోతిర్మయుడు అంటే జ్యోతిని వెలిగించేవాడు అని అర్థం. అంతే. జ్యోతిర్మయుడు అంటే జ్యోతిని వెలిగించేవాడు అని అర్థం. చెప్పండి. ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీకు వచ్చే ప్రతి ఆశీర్వాదము పర సంబంధమైనది, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్నదని గుర్తుంచుకోమన్నాడు ఇక్కడ యాకోబు. ఉంచుకొని ఏమన్నాడు చూశానండి, అక్కడ చాలా చక్కగా చూపుతారు యాకోబు. చూడండి, యాకోబు పత్రిక 1:16-17 వచనం. శ్రేష్టమైన ప్రతి నీవు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమైన గమనంలో ఆయన ఛాయం లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనం తప్పక తన సంకల్పించే ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషులు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడు అయి ఉండాలి. అంటే మనుషులకు గుణగానే ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. చెప్తూ ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చును. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టతను మాని లోపల నాటబడి, లోపల ఈ మాట అందరు చెప్తారా? లోపల అందరు చెప్పండి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చెప్పండి, లోపల ఏ నాటబడిందంట? శక్తిగల దేవుని యొక్క వాక్యము నాటబడి. ఆ వాక్యం ఏ వాక్యం అంట? అది ఆత్మ ద్వారా స్థిరపరచబడి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నిన్ను బలంగా బలపరిచేదే దేవుని యొక్క వాక్యము. ఇక్కడ హైందవ సహోదరులు ఉన్నారు, మనకి ప్రతి వారం పెద్ద చర్చికి వస్తారు. నరసింహరావు గారు, మరి ఉమాదేవి గారు, సాహితీ బిడ్డలు ఉన్నారు, మరి ప్రతి వారం పెద్ద చర్చికి వస్తారు. వారు గమసాబద్దులు, కార్పెంటరీ చేసుకుని బతికేవారు. వారికి దేవుని మీద నమ్మకం కుదిరింది. కొన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తున్నారు. చాలా మంది మన చర్చికి వస్తారు, హైందవ ముస్లిం సోదరి. నేను నిజమైన దేవుడు అనే నమ్మకాన్ని ఎవరు కలిగించారు? నీ తల్లి దగ్గర స్తన్యపానం చేయించినప్పుడు నీకు నమ్మకం కలిగించిన దేవుడు, నిజమైన దేవుడు, ఈయన నమ్మకం కలిగించిన దేవుడు పరిశుద్ధాత్మకి. ఒక్కసారి ఆ నమ్మకం కలిగితే ఇక మనం ప్రాణం పోయినా సరే అది మన యొద్ద నుండి దూరము కాలేదు. అది ఎవరు కూడా తొలగించలేరు, ఎవరు కూడా తీసివేయలేరు. దేవుని యొక్క ఆత్మ మనల్ని గనక తాకింది అంటే అది మన ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. దేవుని ఆత్మ మనల్ని తాకాలి. ప్రియమైన దేవుని సంగమా, 2 పాఠాలలో మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈ ఆత్మ గనక బయటికి వెళ్ళిపోయాడంటే మనము ఉచ్ఛ్వాస నుండి నిశ్వాసలోకి వెళ్ళిపోతాం. అంటే ప్రాణాలు కోల్పోతాం, చచ్చిపోతాం. మన ప్రాణం ఉన్నంత కాలం దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియదేవుని సంగమా, 1 కొరింథీ పత్రిక 15:22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి నొందుచున్నారు, క్రీస్తునందు అందరూ అలాగే బ్రతికింపబడుచున్నారు. ఆదామునందు అందరూ మృతి పొందారు, క్రీస్తునందు బ్రతికింపబడుతున్నారు. ఆదాములాగా మనం చనిపోవాలి,
క్రీస్తులాగా మనం తిరిగి లేవాలి. కాబట్టి ఈరోజు 2 పాఠాలు మనకేం తెలియజేస్తున్నాయంటే మళ్ళా చెప్తున్న జాగ్రత్తగా ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ దేవునికి ఎన్నో పేర్లు బైబిల్లో ఉన్నాయి. శ్వాస నిశ్వాస మనుషులు ఉన్నంత కాలము మనిషిగా ఉంటాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నదని నువ్వు నమ్మితే నువ్వు అందరినీ సమానంగా భావిస్తావు. దేవుని ఆత్మ లేక దురాత్మ నీలో ఉంటే నీలో భేదాలు పుట్టుకొస్తాయి, నీలో తారతమ్యాలు పుట్టుకొస్తాయి. నువ్వు నిజంగా మనిషిగా బ్రతుకుతావు. నువ్వు మనిషిగా బ్రతకాలి అంటే, దేవుని బిడ్డగా బ్రతకాలి అంటే నీలో దేవుని ఆత్మని గ్రహించుకోవాలి. కాబట్టి 2 పాఠాలు ఈరోజు మనకు తెలియజేస్తున్న సత్యం. తండ్రి సృష్టిని చేశాడు, ఆ తండ్రి కుమారుడిగా మనకు కనపడ్డాడు, ఆ పరిశుద్ధాత్మగా మన మధ్య సంచరిస్తున్న దేవునికి నువ్వు ఏం ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీతో ఉన్నాడు. మనిషి కనబడినక్కల్లా దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే నీవు ఫోన్లో ప్రార్థన చేసినా ఎదుటి వాడికి మేలు కలుగుతుంది. అంత శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ పైకి వస్తుంది. ఆ శక్తి నీకు రావాలి అంటే ముందు దేవుని ఆత్మ నీలో ఉన్న సంగతి మర్చిపో. ఈ మట్టి దేవునిదని మర్చిపోదు, ఈ ప్రాణం దేవునిదని మర్చిపోకూడదు, ఈ శరీరము దేవునిదన్న సంగతి మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోగలిగితే తప్పక మనందరం కూడా జీవముల దేవుని నమ్ముకుంటామని నేను మీకు ప్రభువుని మనం చేసుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం చూడాలి, కొన్ని సంవత్సరాల క్రితం బెర్లిన్ దేశంలో, ఏ దేశమా? బెర్లిన్ అనే దేశంలో తల్లి తండ్రి కలిసి ఒక మార్కెట్కి వెళ్ళారట. జరిగిన సంగతి 3 సంవత్సరాల తన పిల్లవాడిని తీసుకుని వారు మార్కెట్కి వెళ్ళారట. అది పెద్ద మార్కెట్. ఆ మార్కెట్లో పిల్లవాడు తప్పిపోయాడు. పిల్లవాడు ఏమయ్యారండి? తప్పిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా ఆ పిల్లవాడు దొరకలేదు. ఎవరో తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు. ఆ పిల్లవాడు ఏడ్చి చివరికి ఆ పెంచుకున్న వాళ్ళకి అలవాటైపోయి ఇక వాళ్ళని అమ్మా నాన్న పిలవటం మొదలుపెట్టారు. 3 సంవత్సరాల వయసు కాబట్టి ఆ పిల్లవాడికి అంతగా గుర్తు లేదు. మరలా 15 సంవత్సరాల తర్వాత అదే మార్కెట్కి వెళ్ళారంట. అంటే మార్కెట్కి అప్పుడప్పుడు వెళ్తున్నారు, కనపడతారేమని. ఓ 15 సంవత్సరాల తర్వాత ఈ పిల్లవాడి తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్ళి ఆ సరుకులు కొని, కూరగాయలు కొనుక్కొని ఆ రోడ్డు మీద నిలబడ్డారు. ట్యాక్సీ కోసం నిలబడ్డారు. ఈలోగా ఒక పిల్లవాడు సైకిల్ మీద అటు వెళ్తున్నాడు. ఆ తల్లి ఆ పిల్లవాడిని ముఖం చూడగానే ఈ బిడ్డ నా బిడ్డేమో అన్నట్టుగా కనపడింది ముఖం. అప్పటికి 18 సంవత్సరాల వయసు వచ్చింది. ఏ బాబు ఆగు అని ఆ తల్లి పిలిచి ఆ పిల్లవాడు ఆగాడు. ఏంటమ్మా అని అడిగాడు. నీ పేరు అంటే ఏదో నా పేరు రాహుల్ అని ఏదో చెప్పాడు. ఇట్లా అని దగ్గర పిలిచి వాడి చొక్కా గుండీ విప్పదీసి ఇటువైపున చూసింది, 2 భాగాలు చూసింది. తల్లి స్నానం చేస్తున్నప్పుడు వాడు పుట్టుమచ్చ ఒకటి ఉన్నది. ఇక్కడ నువ్వు నా బిడ్డవయ్యా అని చెప్పింది. ఎలవమ్మా నీ బిడ్డేంటి, అసలు ఎవరివి అని ఆ పిల్లడు చొక్కా లాక్కొని గుండెలు పెట్టుకొని సైకిల్ వేసి వెళ్ళిపోతుంటే పిల్లవాడి తల్లిదండ్రులు ఆటో ఎక్కి లేక కారు ఎక్కి ఆ పిల్లవాడిని ఫాలో అయ్యారు. ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడు మా పిల్లవాడు అంటే ఊరుకోమా, నువ్వెవరు మా బిడ్డను పట్టుకుని నువ్వు నీ పిల్లవాడు అంటావు. లేదు నా బిడ్డ తెలుసు, నా బిడ్డ నాకు తెలుసుగా, నా బిడ్డే. వాళ్ళు ఆ రోజున గొడవ పడి 2 దెబ్బలు కూడా పంపించారు తల్లిదండ్రులని. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. మా బిడ్డ మాకు 3 సంవత్సరాల క్రితం వయసులో తప్పిపోయాడు, ఇప్పుడు 15 ఏళ్ళైందండి. మా పిల్లవాడిని మేము చూసేవాడిని అంటే ఏంటమ్మా మరి విచిత్రంగా మాట్లాడుతున్నారు, 3 సంవత్సరాల వయసులో తప్పిపోయినాడు ఇప్పుడు గుర్తుపట్టాను అంటే లేదండి నేను గుర్తుపట్టానని అడగా తల్లి. సరే పోలీస్ స్టేషన్కి పిలిపించారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మా నాన్న. నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతున్నావు? ఇదిగోండి బిడ్డ పుట్టుమచ్చ అంటే ఊరుకోమా, పుట్టుమచ్చలు ఎవరు కొండో పిల్లలకి, నువ్వు అట్లా మాట్లాడతావు
అంటే అప్పుడు ఆ తల్లి బాగా ఆలోచన చేశారదంట. నా బిడ్డను నన్ను DNA టెస్ట్ చేయండి, నా బిడ్డ నేను ఒకటైతేనే నా బిడ్డ నాకు ఇవ్వండి, కాకపోతే వాళ్ళ బిడ్డకు వాళ్ళకి ఇవ్వండి అంటే అన్నాను. అప్పుడు ఆ తల్లి కోరిక మేరకు DNA టెస్ట్ చేయిస్తే ఈ తల్లి రక్తము బిడ్డ రక్తము తండ్రి రక్తము కలిశాయంట. ఆ రిపోర్ట్ కరెక్ట్గా ఉందంట. వాళ్ళ రిపోర్ట్ కరెక్ట్గా లేదంట. అప్పుడు పోలీసులు గట్టిగా అన్నారంట, ఈ బిడ్డ మీ బిడ్డను మరే చెప్పండి అంటే అప్పుడు అన్నారంట, ఈ పిల్లవాడు 3 సంవత్సరాల ప్రాయంలో మార్కెట్ దగ్గర ఏడుస్తూ కనబడితే మేము ఎవరో తెలియక ఎత్తుకొని తీసుకుని మాట వాస్తవేనండి అన్నారు. అప్పుడు ఆ జడ్జి గారు, ఆ పోలీస్ ఎస్ఐ గారు అన్నట్ట, 17 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపట్టావంటే నిజంగా నువ్వు నిజమైన తల్లివమ్మా, నువ్వు 9 మాసాలు మోసావు కాబట్టి నీ బిడ్డ గుర్తుపట్టగలిగావని ఆ తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పారంట. తండ్రి ఎలా ఉన్నాడంటే కుమారులాగా ఉన్నాడు. కుమారుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మలాగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడంటే మనలో ఉన్నాడు. మనలో జరిగిస్తున్న కార్యక్రమాలే ఆ పరిశుద్ధాత్మ కార్యక్రమాలకు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిజమైన దేవుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడిని మనం గుర్తుపెట్టుకుంటే ఆయన కార్యం మనలో జరుగుతుంది. నువ్వు ఏ దేవుని కార్యం కూడా నీలో జరగదు, ఒక్క పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే నీలో జరుగుతుంది. అట్టి పరిశుద్ధాత్మ కార్యక్రమం జరగాలంటే దేవుడు తప్పక ఆత్మను కలిగినటువంటి బిడ్డగా ఉండాలి కనుక నీలో ఉన్న దేవుడిని గ్రహించి దేవుని యొక్క వాక్యం వినడానికి ముందు ఇష్టపడాలి, వేగిరపడాలి. వినడానికి, మాట్లాడడానికి నిదానించాలట, వినడానికి వేగిరపడాలి, కోపడటానికి కమాయించుకొని ఉండాలి. అంతేగాని దేవుని వాక్యం గ్రహించుకోకుండా నువ్వు ఉన్నంత మాత్రాన అది నీకు అర్థం కాదు. ఏమంటే 10, 20, 30, 40 సంవత్సరాల చర్చలోకి వస్తున్నారండి, దేవుని వాక్యం కాసేపు వింటున్నారు, వెళ్తున్నారు, కానీ అసలు నేను ఎవరిని అసలు ఎవరిని నేను ఒక మనిషిని కదా, నన్ను ఎలా చేశారు, నాలో ఏమున్నదని మనం గ్రహిస్తున్నాం. ఇది మనం గ్రహించుకొని విశ్వాసంలో బలపడి స్థిరపడగలిగితే దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు దేవునిలో జరిగిస్తాడు. నువ్వు బలంగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, నీలో ఉన్న ఆత్మతో మాట్లాడు, దేవుని కార్యక్రమాలు జరిగిస్తాడు. నీ బిడ్డలకు మేలు జరుగుతాయి. వివాహాలు, సంతానం, ఆరోగ్యం, సకల ఈవులు ప్రభుని కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకం నీకుంటే ప్రార్థన చేయి, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడిలో జరిగిస్తాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ కార్యములు దేవుడు మనలో కూడా జరిగించాలని మనం కోరుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలపులకు కావలిగాక. ఆమేన్. దేవా నాయందు శోధ కలుగా చేయము నా తరంగములో స్థిరమైన నీ
1-2 ప్రకటనలు గమనించండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈస్టర్ పండుగ తర్వాత 4వ ఆదివారమున ప్రార్థనకు విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ వందనాలు. ఈ ఆరాధన అనంతరం కూడా అనేక మందికి దీన్ని షేర్ చేయండి. అనేక మంది దేవుని మాటలు విని దేవుళ్ళు బలపడడానికి అవకాశం ఉన్నది. త్వరలో మరల మీరు యూట్యూబ్లో కూడా మరలా చూడవచ్చని మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ పాస్టర్గా, తోటి కాపర్ల పక్షాన చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, డేకన్స్ డెలిగేట్ పక్షాన, ప్యారిష్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ పక్షాన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ నెల చివరి భాగంలో కానీ, జూన్ ఫస్ట్ వీక్లో కానీ సాధ్యమైనంత త్వరగా ఈ లాక్డౌన్ మరి ఎత్తివేయడానికి ప్రభుత్వం తీర్మానం చేసుకోబోతున్నదని ప్రార్థన చేస్తున్న అనేక మంది బిడ్డలకు చెప్తున్నారు. చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థన చేయండి. మళ్ళా బిడ్డల చదువుల్లో, పరీక్షల్లో, మళ్ళా ఉద్యోగాలలో, మళ్ళా ఆరాధనలు అన్ని విధాలుగా మనం సాగిపోవటకు దేవుడు మనకు సహాయం చేయాలని మనం కోరుకున్నాం. ఎవరికి ఎటువంటి బలహీనతలు రాకుండా ఉండడానికి మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో ఇట్టి అవకాశమును మన ఈస్ట్ ప్యారిష్లో నుండి దేవుడి గొప్ప భాగ్యమును మనకు కలిగిస్తున్నందుకు దేవుడికి స్తోత్రాలు. మన చర్చిలో సిద్ధపడుతున్నటువంటి ఆ క్లాస్, ఆ పరిశుద్ధమైన దేవుని దివ్య రూపం అయిపోవచ్చింది. ఎందుకంటే వారికి లాక్డౌన్ వల్ల ఈ వాయిదా పడతా వచ్చింది, అది కూడా క్లియర్ అయిపోయింది. మరి ప్రభు చిత్తమైతే మనం ఇది లాక్డౌన్ తీసివేయగానే వెంటనే ఆ దేవుని దివ్య రూపమును మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అందరి ఆరోగ్యం కొరకు ఎటువంటి బలహీనత గురి కాకుండా ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. మరోసారి మీ అందరి కూడా వందనాలు. మరి ఇంటి దగ్గర మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడగలండి, లేక ఎటు కదలేని బిడ్డలు ఉంటే కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన ఒకవేళ మోకరించగలిగితే మీరు మోకరించవచ్చు. ప్రార్థన. స్తోత్రములు 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 నాయన, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఆరాధనలో పాల్గొన్న పసిబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు అందరిని కూడా దీవించండి. ఈ శబ్ద యంత్రము ద్వారా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డల ప్రభా ఇంటి దగ్గర ఉండి నా ప్రభా మీ మాటలు ఆలకిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. ప్రభా మీకు స్తోత్రాలు. పరమ తండ్రి, ఈ రోజు పరిశుద్ధాత్మ కార్యములు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఆదరణకర్తగా మీరు మా మధ్య ఉన్నారు. జ్యోతిర్మయునిగా మా మధ్య మీరు అద్భుతాలు చేశారు, చేస్తున్నారు. ఏ సృష్టిని చేసిన వాడా, సృష్టిని ఎలిగించిన వాడా, మమ్మల్ని ఎలిగించిన వాడా, మాలో మంచి చెడులు తెలుసుకునే విధంగా చేసిన వాడా, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా ఈ సమయంలో మా బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టుకొని స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులు కన్నా వారిని దర్శించండి. బిడ్డలు తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి ద్వారా ఇటువంటి బలహీనతలు బిడ్డలు రాకుండా కాపాడండి. ఆసుపత్రుల్లో డెలివరీ అయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా సుఖమైనటువంటి కానుకలు తల్లి బిడ్డలు క్షేమకరంగా ఉంచినందుకు వందనాలు. కొంతమంది నా ప్రభు హాస్పిటల్లో ఉండి ఫోన్లు చేస్తున్నారు నాయన. అయా వారి కొరకు అడుగుతున్నాము, వారి ముట్టుకొని స్వస్థపరచండి, వారిని క్షేమకరంగా గమ్యములు చేర్చండి. ప్రభు ఆయా ప్రాంతాల్లో ప్రభు ఉద్యోగరీత్యా వచ్చి, ఆయా ప్రాంతాలలో పనుల కోసం వచ్చి లాక్డౌన్ కారణంగా ఆగిపోయి బిడ్డల ఎలా దిగులు పడుతూ వేదన పడుతూ ఏడుస్తున్న వారిని క్షేమకరంగా గమ్యాలు చేర్చుతూ నడుస్తున్నాను తండ్రి. అయ్యా మేము ఎన్నో సంవత్సరాలైనట్టుంది నాయన, మేమంతా నీ సన్నిధిలో కూడుకోలేకపోతున్నాము. అయా మరి ఈ రీతిగా ప్రభా మా సంఘాలు అన్ని కూడా తిరిగి నీ ఆరాధనలో పాల్గొనే కృపను ఇవ్వండి తండ్రి. బిడ్డల పరీక్షలు ఆగిపోయినాయినా పరీక్షలు ఆగినట్లుగా చేయండి. అయా ఈరు వేస్ట్ కాకుండా ప్రభు మరలకు ప్రారంభమైనట్లుగా చేయండి తండ్రి. అయా ప్రభుత్వానికి మీరు మంచి మనస్సులు ఇవ్వండి. అయా కరోనా వైరస్ మీరు తొలగించండి. ఐగుప్తులకు కలిగిన ఏ రోగాలలో, తెగులలో ఏదో మీకు రానినున్నాగా ప్రభు మీరు తొలగించమని పారగొలమని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర సవర్తిక లూథరన్ సంఘాన్ని
మోడరేట్ బిషప్ గారు, సెండ్ బిషప్ గారు, సంఘ కాపర్లను 1109 మంది సంఘ కాపర్లను దీవించండి. జనాల సూపర్వైజర్స్ను, జనాల పనివాళ్లను, అయా మరి క్యాటగిస్టులను, సిఆర్లను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను దీవించి ఆస్వాదించండి. ఏఎల్సి నా ప్రభువా, ఆఫీస్ స్టాఫ్ వారిని దీవించండి. అయా మరి ట్రెజరీ స్టాఫ్ వారిని దీవించండి. ట్రెజరర్స్ గారిని దీవించండి ప్రభు. ఈ సమయంలో మా చైర్మన్ గారు, మా ట్రెజరర్ గారు, మా డీకన్స్ను, మా డెలిగేట్స్ను మీరు దీవించండి. మా కాపరులను దీవించండి. విశ్వాసములు బలపరచండి. మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా సమస్తమును తెలియజేస్తున్నారు ప్రభు. మేమే ప్రభు దురాత్మ కలిగిన వారమై విచక్షణ రక్షితంగా ప్రభు బ్రతుకుతున్నాం. తేడాలతో బ్రతుకుతున్నాం, వైషమ్యాలతో బ్రతుకుతున్నాం. మాలో ఉంచిన ఆత్మ అందరికీ ఒక్కటే ఆత్మ కనుక ఒక్కటిగా మేము బ్రతుకున్నట్లు చేయండి అయా. ఈ సమయంలో మీ నామం పేరట చాలా మంది బిడ్డల వివాహాలు ఏర్పాటు చేసుకొని ప్రభు, లాక్డౌన్ కారణంగా ప్రభు బిడ్డలు ఎంతో దుఃఖపడుతున్నారు తండ్రి. మేలు చేయండి అయ్యా. వారి బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించుకున్నట్లు చేయండి తండ్రి. మీ దేవుళ్ళ నిండుగా దండిగా మా యొక్క బిడ్డలందరి పైన, ఈ లైవ్లో మీ మాటలు వింటున్న కుటుంబాల పైన కుమ్మరించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, మరలా మీ కలుసుకుని పరంత మీ కృపను మాకు తోడుగా ఉంచమని, ప్రతి ఆదివారం ఈ రీతిగా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని కృపణిస్తాను. ఈ గుంటూరు నగరంలోనే కాదు, ఈ యొక్క దేశంలో ఎక్కడెక్కడ మా బిడ్డలు ఉంటున్నారు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడెక్కడ ఉంటారో ఈ లైవ్గా ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మరి దీవించి ఆస్వాదించమని, ఇదిగో మంచాల ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు జ్ఞాపం చేసుకొని గుట్టుకొని స్వస్థపరచండి. మీ దీవుల నిండుగా మా అందరిపై కొనరించి మా పాపాలు మీరు క్షమించి పవిత్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుకొను గాక. మా దినాహారమును మా దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శుభ్రత ఏకాదశి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రభువుని ఆశీర్వదించును కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసుడు కరుణించును గాక. ప్రభువు నీవు తన సన్నిధిగా హృదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్.